తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. మేడిగడ్డ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రికి ఉత్తమ్ వివరిస్తున్నారు. ఇక ఇటీవలే నీటి ప్రాజెక్టులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీ మురళీధర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, దీనిపై విచారణ చేస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నీటి ప్రాజెక్టులు, ప్రత్యేకంగా కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజ్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల నీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎంతో కలిపి దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు. మాధవి, ఉత్తమ్ ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి శాఖ మంత్రి ఉన్నారో ఆయన ఉదయం ఈ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్, అట్లాగే అన్నారం బ్యారేజ్ సంబంధించిన తాజా పరిస్థితుల్ని ఆయన అధికారుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనిలో ఏదైతే నిన్న శాసనసభలో, శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్, అట్లాగే అన్నారం బ్యారేజ్ కి సంబంధించి వ్యాఖ్యలు చేశారో ఆ నేపథ్యంలో ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనిలో ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి పిల్లర్లు కుంగుబాటుకు సంబంధించిన సమాచారాన్ని ఆయన తెలుసుకున్నారు. ఈ పిల్లర్ల కుంగుబాటు ఏ రకంగా జరిగింది, దీనికి కారణాలు ఏంటిది, దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వివరాలు కానీ, దీన్ని పర్యవేక్షించిన అధికారులు, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ రిపోర్ట్ ని ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరుగుతున్న సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. దీంతో పాటు సాగర్ ఆయకట్టుకు సంబంధించి ఏదైతే డెడ్ స్టోరేజ్ చేరుకుంది, ఆ కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆ నీటి లభ్యత చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించి సాగునీటి విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దాన్ని అధికారులు సాగునీటికి సంబంధించి నీటి లభ్యత లేనందున తాగునీటికి అక్కడి నుంచి కృష్ణా బ్యారేజ్ నుంచి, సాగర్ నుంచి కృష్ణా నది పరివాహక ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేము, తాగునీరుకి సంబంధించి తాము ఇవ్వగలుగుతామని చెప్పి అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో దాని మీద కూడా ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతుంది. ప్రధానంగా సాగర్ ఆయకట్టు కింద ఏదైతే 10 లక్షల ఎకరాలకు యాసంగిలో అది సాగు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నీటి వనరులు తక్కువగా ఉన్నందున అది సాగునీటికి సంబంధించి ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు అక్కడ యాసంగికి సంబంధించి పంటలు ఏ రకంగా వేసుకోవాలనే దాని మీద ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అట్లాగే తాగునీటికి సంబంధించిన విడుదల ఎప్పుడు చేయాలి, ఏ రకంగా చేయాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సమీక్ష కానీ, అట్లాగే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ సాగర్ ఆయకట్టు కింద చేస్తున్న సమీక్ష కానీ, ఓవరాల్ గా ఆ సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత సమాచారం మనకు తెలుస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ వాసు.